చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన మా గొప్ప తండ్రి, కృపామయ మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా, ఇప్పటివరకు నైనా సాక్ష్యాలు మేము విన్నాం. నిజంగా మీరు ఎంతో గొప్ప దేవుడు ప్రభువా, మమ్మల్ని ఎరిగిన దేవుడు తండ్రి. మేము గర్భములో రూపింపబడక మునుపే మీరు మమ్మల్ని ఎరిగారు ప్రభువా, మీరు మమ్మల్ని ప్రతిష్ఠించారు. అందరి బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం నాయనా. నిజంగా తండ్రి, మీ ప్రేమ ఎంతో అపారమైనది. ఒక్కొక్కరి పట్ల మీ కృప ఎంతో ఉన్నతమైంది ప్రభువా. ఈరోజు మేము ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి ఉన్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. అందరి బట్టి మేము స్తుతిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన ప్రాణం తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఊపిరి తండ్రి, మరి ఉచితంగా మీరు ఇచ్చారు, మీ కృప చేత మీరు ఇచ్చారు. అందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం నాయనా. తండ్రి, చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరచండి, వాక్యం చేత మీరు మమ్మల్ని హెచ్చరించండి, ఆదరించండి తండ్రి. మా పట్ల మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో గుర్తించడానికి సహాయం చేయండి. ముఖ్యంగా నాతో మాట్లాడండి ప్రభువా, దయచేసి ప్రభువా మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయనా. ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఈ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నా ఆలోచనల వల్ల, నా మాటల వల్ల ఎవ్వరికీ ప్రయోజనం లేదు ప్రభువా. దయచేసి ప్రభువా, మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని, మమ్మను బలపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున అతి వినయంతో బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇక్కడ 3 మాటలు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుడు ఇర్మియాతో మాట్లాడినటువంటి మాటలు, మరి మనతో కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు. జనరల్గా మనం చూసినట్లయితే ఏదైనా సరే మరి వాక్యాలు అది కొరింథీ సంఘానికి రాశారు కాబట్టి అది మనకు కాదు, అది ఫలానా సంఘానికి ఆ కాలంలో ఉన్న పరిస్థితుల్ని బట్టి రాశారు కాబట్టి మనకు కాదు అని సమర్థించుకునే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఆ విధంగా మరి బోధించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో ఉన్నటువంటి 66 గ్రంథాలలో ప్రతి వచనం కూడా మనకు రాసిండేది. మనము కొన్నిటిని వదిలిపెట్టాలా, కొన్నిటిని పట్టుకోవాలా అని ఎక్కడా లేదు. బైబిల్లో 0 కానీ 0.5 కానీ మనం చేర్చడానికి కానీ తీసేయడానికి కానీ వీలు లేదు అని మనకు దేవుడు తేటగా చెప్తూ ఉన్నారు. కాబట్టి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఒక మంచి వాగ్దానాలు ఉన్నాయంటే అది అబ్రహాముతో చెప్పిన వాగ్దానం, కానీ వాగ్దానం కాబట్టి ఇది నాకే అనుకుంటాం. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండాలి, అది మనకు నచ్చదు కాబట్టి అది కొరింథీ సంఘానికి రాసిండేది అనుకుంటాం. కానీ అది హెచ్చరిక అయినా, అది వాగ్దానమైనా, అది మనల్ని సరిదిద్దేదైనా, ఏదైనా కూడా వాక్యంలో ఉన్నవన్నీ కూడా మనకు వర్తిస్తాయి అనుకున్నప్పుడే వాగ్దానాలను కూడా మనం తీసుకోవాలి.
కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు 3 మాటలు. నిన్నెరిగి తిని, నిన్ను ప్రతిష్ఠించి తిని, నిన్ను నియమించి తిని. ఈ 3 మాటలను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని. గర్భములో మనల్ని రూపించినది ఎవరు అంటే దేవుడే. అమ్మ కాదు, నాన్న కాదు, మరెవరో కాదు. దేవుడు మనల్ని రూపించాడు. మనము పిండముగా ఏర్పడక మునుపే దేవునికి తెలుసు మనము ఏ విధంగా రూపింపబడతాము అని. రూపింపబడడం మాత్రమే కాదు, మన జీవితం అంతా దేవునికి ముందే తెలుసు. ఆయన మనల్ని ఎరిగి ఉన్న దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎరిగి ఉండుట అనేటువంటిది నిజంగా చాలా మంచి విషయం. మనందరికీ తెలుసు, ప్రధానమంత్రి మోడీ గారని మనందరికీ తెలుసు. మనం ఎరిగి ఉన్నాం, కానీ మనం ఎవరం అనేది ఆయనకు తెలియదు. ఆయన ఎరిగి లేడు. అది గొప్పతనం కదా. ఒక గొప్ప వ్యక్తి మనల్ని ఎరిగి ఉండుట అనేటువంటిది చాలా గొప్ప విషయం. అయితే మనం ఆలోచన చేస్తే దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాను అని చెప్తున్నాడు. అది ఎంత మనము గర్వించదగ్గ విషయం. గొప్ప దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈరోజు మనం అనుకుంటాం దేవుడు వాళ్ళని ఎరిగి ఉన్నాడులే, వాళ్ళు సేవకులు కాబట్టి వాళ్ళని ఎరిగి ఉన్నాడు, వాళ్ళు మంచి విశ్వాసులు కాబట్టి వాళ్ళని ఎరిగి ఉన్నాడు, వాళ్ళు మంచి భక్తిపరులు కాబట్టి వాళ్ళని ఎరిగి ఉన్నాడు. కాదు, ప్రతి ఒక్కరిని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆ సంగతి ఎంత సంతోషం కదా. దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. ఎప్పుడు ఎరిగి ఉన్నాడు? నా తల్లి గర్భములో నేను రూపింపబడక మునుపే ఎరిగి ఉన్నాడు. నేనేమై ఉన్నానో దేవునికి తెలుసు. నేను ఏం చేయబోతున్నానో దేవునికి ముందే తెలుసు. నా జీవితం ఏంటో దేవునికి ముందే తెలుసు. నా ప్రవర్తన ఏంటో దేవునికి ముందే తెలుసు. నా జీవితంలో నేను ఏం చేయబోతున్నానో దేవునికి ముందే తెలుసు. అదే రీతిగా నువ్వెవరో దేవునికి తెలుసు. నీ జీవితం ఏంటో దేవునికి తెలుసు. నువ్వేం చేస్తావో దేవునికి తెలుసు. ఏం చెయ్యబోతున్నావో కూడా దేవునికి తెలుసు. ఎరిగి ఉండుట అనేటువంటిది మనం ఆలోచన చేస్తే చాలా బాగా తెలిసినటువంటి విషయాలు. ఎరిగి ఉండడం అంటే ఊరికే తెలుసుకోవడం కాదు, బాగా తెలిసినటువంటి విషయాలు. బైబిల్లో మనం చూసినట్లయితే రాహాబు అంటుంది కదా, నీ దేవుడైన యెహోవా కదా, ఆయన ఏమేం చేశాడో, ఓగును సీహోనును ఏ విధంగా ఓడించి ఉన్నాడో నేను ఎరుగుదును, ఎర్ర సముద్రమును ఏ రీతిగా పాయలు చేశానో నేను ఎరుగుదును. దేవుని గురించి చాలా క్లియర్గా తెలుసుకుంది. అందుకే ఆ మాట చెప్తా ఉంది, ఆ దేవుడు ఈ ఎరికో పట్టణాన్ని మీ చేతికి అప్పగించునని నేను ఎరుగుదును కదా. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఎరుగుట, మరి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే రాహాబు జరిగిపోయిన సంగతులు, ఇశ్రాయేలీయుల జీవితంలో ఏమేమైతే జరిగాయో, వాళ్ళ జీవితంలో దేవుడు ఏ అద్భుత కార్యాలు చేశారో వాటన్నిటినీ, జరిగిన వాటిని, విన్న వాటిని ఎరిగింది రాహాబు. కానీ మన దేవుడు జరగబోవు వాటిని ఎరిగి ఉన్నవాడు. మనకు నిన్నటి వరకు తెలుసు ఏం జరిగింది అని. నిన్నటి వరకు మన జీవితం ఏందో మనం ఎరిగి ఉన్నాం. కానీ రేపేం జరుగుతుందో మనకు తెలియదు. రేపు మనము అసలు ఈ లోకంలో ఉంటామా లేదా మనకు తెలియదు. మనం ఏం పని చేస్తామో మనకు తెలియదు. ఏం చెయ్యమో మనకు తెలియదు. చాలా ప్లాన్స్ వేసుకుంటాం. రేపు ఇది చేయాలి, మర్నాడు ఇది చేయాలి, ఒక వారం తర్వాత ఇది చేయాలా, వచ్చే నెలలో నేను ఇది చేయాలని చాలా ప్లాన్స్ వేసుకుంటాం. కానీ అవన్నీ మనం చేయగలమో లేదో మనకు తెలియదు. కానీ జరగబోవు సంగతులు ఎరిగి ఉన్నవాడు మన దేవుడు. ఎప్పుడు ఎరిగి ఉన్నాడు? ఇంతవరకు మన యొక్క జీవితంలో
జరిగినవన్నీ మాత్రం మనకు తెలుసు. కానీ మనము గర్భములో రూపింపబడక మునుపే, ఒక రూపం అనేది మనకు రాక మునుపే, ఒక మాంసపు ముద్దగా మనం ఉన్నప్పుడే, ఒక చిన్న అండముగా మనం తల్లి గర్భములో విడుదలైనప్పుడే, దానికంటే ముందుగానే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇంకా ఎరిగి ఉన్నటువంటి సంగతులు బైబిల్లో చాలా ఉన్నాయి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడన్న విషయం కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్న విషయాన్ని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. అయితే మనం ఎరుగవలసినటువంటి సంగతి ఒకటి ఉంది. దావీదు ఎరిగి ఉన్నాడు. కీర్తనల్లో మనం చూసినట్లయితే 51వ కీర్తన 5వ చరణం, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. మనము తల్లి గర్భములో రూపింపబడక మునుపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. అయితే మన తల్లి మనల్ని ఏ విధంగా గర్భం ధరించింది అనేది మనకు తెలియదు, కానీ దావీదు గ్రహించాడు ఆ విషయాన్ని. అందుకే దావీదు రాస్తున్నాడు కదా, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు కూడా ఎరిగి ఉన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఇక్కడ కూర్చున్న మనం ఏ ఒక్కరు కూడా నీతిమంతులము కాము. ఏ ఒక్కరము కూడా దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకునే అర్హత లేని వారము అనేటువంటి విషయాన్ని మనం ఎరగాలి. దావీదు ఆ విషయాన్ని ఎరిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇర్మియాతో, ఇర్మియా బాలుడు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఇర్మియా నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి తిని. అదే మాట ఈరోజు మనందరితో దేవుడు అంటున్నాడు. మన పేర్లు పెట్టి దేవుడు చెప్తున్నాడు, బిడ్డ నీవు గర్భములో రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీవు పాపివని నాకు తెలుసు, నీవు నీతిమంతురాలవు కాలేవని నాకు తెలుసు, నీవు పరలోక రాజ్యానికి రావడానికి, నాతో సహవాసం చేయడానికి నీకు యోగ్యత అర్హత లేదని నాకు తెలుసు. ఈ సంగతి ఎప్పుడు తెలుసు అంటే, నీవు గర్భములో రూపింపబడక మునుపే నాకు తెలుసు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఈరోజు ఆ విషయాన్ని మనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మరొక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది, ప్రభువా నిజంగా నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు కదా, నేను పాపినని ఎరిగి ఉండి కూడా నన్ను ప్రేమించావు కదా ప్రభువా, నేను నీతిమంతురాలను కానని తెలిసి కూడా నన్ను ప్రేమించావా ప్రభువా అని మనం ఆలోచించినట్లయితే దేవుణ్ణి మనం ఎంతైనా స్తుతించకుండా ఉండలేం. మనం ప్రతిరోజు కూడా ప్రాణంతో మనం ఉంటున్నాము అంటే, మనము ప్రతిరోజు కూడా మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామంటే అది దేవుని కేవలం కృప మాత్రమే అని మనము ఆలోచన చేసుకోవచ్చు. మనలో ఏ అర్హత ఉందని దేవుడు మనల్ని ప్రేమించాలి, మనలో ఏ అర్హత ఉందని దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాలి, మనలో ఏ అర్హత ఉందని దేవుడు మనల్ని కాపాడాలి. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు సమస్తము ఎరిగి ఉండి కూడా నువ్వు పాపివి, నీవు పాపివి అని మన గురించి తెలిసి కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని మనం స్తుతిద్దాం. రెండవదిగా మనం చూసినట్లయితే, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. దేవుడు అంటున్నాడు, ఇర్మియా నువ్వు గర్భములో రూపింపబడక మునుపే నేను ఎరిగి ఉన్నాను, ఆ గర్భములో రూపింపబడిన తరువాత నీవు ఆ గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించాను అని దేవుడు చెప్తా ఉన్నాడు కదా. ప్రతిష్ఠించబడ్డం,
చాలాసార్లు మనం అనుకుంటాం, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు వాళ్ళనే ప్రతిష్ఠించినాడు, దేవుడు వాళ్ళనే సేవకులుగా నియమించుకున్నాడు, దేవుడు వాళ్ళను మాత్రమే పేరు పెట్టి పిలుచుకున్నాడు, దేవుడు వాళ్ళనే సువార్థికులుగా ఎంచుకున్నాడు. కాదు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రతిష్ఠించాడు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఎరిగి ఉన్నాడు, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రతిష్ఠించాడు. కాబట్టే ఆయన కృపలో మనం ఈరోజు ఇక్కడ కూర్చొని ఉంటా ఉన్నాం కదా. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. సో మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూద్దాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇక్కడ 2 నిబంధనలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి పాత నిబంధన, అది ధర్మశాస్త్రానికి గుర్తుగా మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు మరణము తరువాత వచ్చినటువంటి నిబంధన. అయితే యేసుక్రీస్తు ఇక్కడ ఏమైనాడంట, ఆయన రెండింటికి కూడా మధ్యవర్తిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యకం కదా. ఒక మరణ శాసనం ఉంది. పాపము వలన వచ్చు జీతము మరణము, అది ఒక శాసనం, దేవుడు రాసిన శాసనం. పాపము వలన వచ్చు జీతం మరణం. సో ప్రతి మానవుడు కూడా పాపం చేశాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరణించవలసిందే. అయితే మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము అని చెప్తున్నాడు. మరణ శాసనము రాసినటువంటి దేవాది దేవుడు కూడా మరి మరణించడం అనేది అవశ్యము అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అని ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు. అదే విధంగా మనం చూసినట్లయితే రక్తము లేకుండా మొదటి నిబంధన ప్రతిష్ఠింపబడలేదు. మరి ఏంటా మొదటి నిబంధన? ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్త వర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను కదా. మోషే ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి వాడు. మరి మోషే ఆ యొక్క నిబంధనను బట్టి ఆయన ఏం చేశాడంట, రక్తాన్ని కదా, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము తీసుకొని దాన్ని ప్రోక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను కదా. మొదటి నిబంధనలో మరి ప్రతిష్టత అనేది ఉంది. ఆయన రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు మొదటి నిబంధన. సో అదేవిధంగా మోషే మనం చూసినట్లయితే ఆయన చేశాడంట, అన్నింటి మీద రక్తాన్ని ప్రోక్షించాడు కదా. తర్వాత 22వ వచనంలో మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మనం ప్రతిష్ఠింపబడాలి. పాపులము అని ఎరిగినటువంటి మనము ప్రతిష్ఠింపబడాలి. దేని చేత ప్రతిష్ఠింపబడాలి? రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు, ఆ రక్తము చేత మనము ప్రతిష్ఠింపబడాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట, మరి మోషే ఏమో కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని ప్రోక్షిస్తూ ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు కదా. కానీ ఇదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం
కదా. కాబట్టి మనం ప్రతిష్ఠించబడాలి అంటే పవిత్రమైన రక్తం ఉండాలి. పవిత్రమైన రక్తము చిందించబడితేనే మనకు మనం ప్రతిష్ఠించబడతాం. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసు క్రీస్తు ఆయన ఏం చేసినాడంట కదా. మరి 24వ వచనం, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమున పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే 26వ వచనం చివరిలో కూడా మనం చూసినట్లయితే కదా, లేదా 26, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపడెను కదా. ఆయన ఒక్కసారి మన కొరకు ఆయన మరి రక్తం చిందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. సో మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, దేవుడు అంటున్నాడు, ఇర్మియా నేను నిన్ను ఎరిగి తిని కదా, నేను నిన్ను ఎరిగి తిని, నువ్వు పాపివని నేను ఎరిగి తిని కదా. మనందరి గురించి దేవుడు చెప్తున్నాడు, అమ్మ నువ్వు పాపివని నేను ఎరుగుదును అన్నాడు. అయితే నువ్వు ప్రతిష్ఠించబడాలి, నువ్వు ప్రతిష్ఠించబడాలి, పరిశుద్ధమైన రక్తము చేత మరి ప్రతిష్ఠించబడాలి. ఆ పవిత్రమైనటువంటి రక్తం ఎక్కడ దొరుకుతుంది అంటే యేసు క్రీస్తు యొక్క సిలువ రక్తంలోనే మనకు దొరుకుతుంది అని చెప్తూ, తర్వాత మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మూడవది దేవుడు అంటున్నాడు, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని ఇర్మియా విషయంలో దేవుడు చెప్తా ఉన్నాడు కదా. అయితే మరి మనం కూడా ఆలోచన చేసినట్లయితే దేవుని కూడా యేసు క్రీస్తు కూడా ఆయన కూడా నియమింపబడ్డాడు. ఏ విధంగా నియమింపబడ్డాడు మనం చూసినట్లయితే మరి ఈ లోకంలో చాలామంది నియమింపబడ్డారు. మోషే ఒక నాయకునిగా నియమింపబడ్డాడు, యెహోషువ ఒక నాయకునిగా నియమింపబడ్డాడు కదా. మరి మనం ఆలోచన చేస్తే చాలామంది ప్రవక్తలుగా నియమింపబడ్డారు, చాలామంది రకరకాలుగా దేవుడు వారిని మరి ఏర్పాటు చేసుకొని వాళ్ళని నియమించారు. అయితే హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 27వ వచనం మనం చూద్దాం. 27వ వచనం, ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. ధర్మశాస్త్రం ఏం చేస్తూ వచ్చిందంట? యాజకులను నియమించింది. మన పాపములను పోగొట్టుకోవడానికి, మనలను పవిత్రులుగా చేయడానికి బలులు అర్పిస్తూ వచ్చారు యాజకులు. సో ఈ యాజకులు ఏం చేసినారంటే ఆ యాజకులను నియమించారు. కానీ ధర్మశాస్త్రం ఆ యాజకులు ఎటువంటి వారు అంట? బలహీనత గల మనుషులంట. వాళ్ళల్లో కూడా బలహీనతలు ఉన్నాయి. వాళ్ళు చేసేటువంటి ఆ పాప పరిహారార్థం వల్ల మనకు పాప పరిహారం జరగదు. ప్రతిసారి కూడా పాపం చేయడం, బలులు అర్పించడం, పాపం చేయడం, బలులు అర్పించడం, పాపం చేయడం, బలులు అర్పించడం, ఇదే సరిపోయింది యాజకులకు. అయితే దేవుడు ఏం చేశాడంట? దేవుడు ఒక సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించాడంట. ఏ విధంగా నియమించాడు? ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. ఇది మనం గుర్తించాల. అంటే యాజకులు ఏం చేస్తూ వచ్చారంట? వాళ్ళని ధర్మశాస్త్రం నియమించింది, కానీ ఆ యాజకులు ఏం చేస్తూ వచ్చారు? మొట్టమొదటిగా వాళ్ళ పాపాలు వాళ్ళు ఒప్పుకుంటూ, వాళ్ళ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకుంటూ, ఆ తరువాత ప్రజల యొక్క పాపాలను ప్రాయశ్చిత్తం చేయడానికి బలులు అర్పిస్తూ వచ్చారు. కానీ మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అటువంటి వాడు కాడు. ఆయన తన పాపముల నిమిత్తమై బలులు అర్పించవలసిన అవసరమే లేదు. ఆయనలో పాపమే లేదు కదా. సో ఎంత ఉన్నతమైనటువంటి, ఎంత పవిత్రమైనటువంటి యాజకుడు మనకు దొరికాడో మనం ఆలోచన చేద్దాం కదా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. ఈయన అందరిలాగా
తన పాపముల కొరకు మొట్టమొదటిగా మరి బలులు అర్పించుకొని తర్వాత మన కొరకు అర్పించవలసిన అవసరము లేదు. కాబట్టి తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? ఒక్కసారే మన పాపములను పరిహరించిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. కానీ మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేశాడంట? ఆయన ఒక్కసారి ఆయన ఒక ప్రధాన యాజకునిగా, ఒక యాజకునిగా, బలహీనత లేని యాజకునిగా, సంపూర్ణ సిద్ధి పొందిన యాజకునిగా ఒక్కసారి తను తాను అర్పించుకొని ఆ పని చేసి ముగించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నామన్నమాట. అందుకే మరి ఈ యేసుక్రీస్తును దేవుడు మరొకరిగా నియమించారు. ఏ విధంగా నియమించారు అని మనం చూసినట్లయితే ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చూద్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను కదా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆయన అర్హుడు కదా, ఆయన అర్హుడు, ఆయనలో పాపం లేదు. ఒక్కసారి మనకు సంపూర్ణంగా మనకు పాప పరిహారాన్ని చేసినటువంటి ఈ యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట? సంఘమునకు శిరస్సుగా నియమించెను. అనగా సంఘము అనగా మనం అందరం కదా, మనందరికీ శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. అయితే ఈరోజు మనం ఆలోచన చేద్దామా? శిరస్సు అనగానే చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రాధాన్యమైంది కదా. ఎందుకంటే మన యొక్క శిరస్సులో ఉండేది బ్రెయిన్, మెదడు కదా. మన బాడీని అంతటినీ కంట్రోల్ చేసేటువంటిది బ్రెయిన్. అయితే మనం ఎవరి చేత అంటే శారీరకంగా మన తలలో ఉన్న బ్రెయిన్తో మనం కంట్రోల్ చేయబడుతున్నామా, లేకపోతే సంఘమునకు శిరస్సైన ప్రభువు చేత మనం కంట్రోల్ చేయబడుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నీవే కదా నాయనా నా శిరస్సు, నా ఆలోచనలను నీ కంట్రోల్లోనికి తీసుకో, నీ ఆలోచనలు నా ఆలోచనలుగా ఉండునట్లుగా చెయ్యి, మీ ఆలోచనలు, మీ యొక్క నడుపుదల, మీ యొక్క నడిపింపు నాకు దయచేయి అని మనం దేవుణ్ణి అడిగితే ఎంత బాగుంటుందో కదా. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా ఇర్మియాతో. ఇర్మియాకి ఏం చెప్పాడు దేవుడు? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇర్మియా నిన్ను ఎరుగుదును, నువ్వు గర్భములో రూపింపబడక మునిపేనే నేను నిన్ను ఎరుగుదును. ఇర్మియాను ఎరిగిన దేవుడు నిన్ను నన్ను కూడా ఎరిగి ఉన్నాడు. నేను నిన్ను ప్రతిష్ఠించి తిని కదా. అదేవిధంగా ఈరోజు మనల్ని కూడా దేవుడు ప్రతిష్ఠించి ఉన్నాడు. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు. కాబట్టి మన శిరస్సులోని మెదడు ఏ విధంగా మనల్ని కంట్రోల్ చేస్తుందో, మన ప్రియ ప్రభువు ఆయనే మనకు శిరస్సు. కాబట్టి మన ఆలోచనలు కాక ఆ ప్రభువే మనల్ని కంట్రోల్ చేయగలిగితే ఎంత బాగుంటుంది కదా. మూడవదిగా చెప్తున్నాడు కదా, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ప్రవక్తగా నిన్ను నియమించానని ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మనల్ని ఏమిగా మరి నియమించాడు అనేటువంటిది చూసుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలోనే 4వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులుగాను నియమించెను. ఇది సంఘములో దేవుడు నియమించినటువంటి నియామకం కదా. అయితే మనం ఆలోచన చేసినట్లయితే సంఘము అనగా శరీరం, మనం అందరం కూడా శరీరమే. దీంట్లో స్త్రీ పురుషులని భేదం లేదు. కానీ అయితే మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు యొక్క శరీరం క్షేమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మం జరగడానికి
దేవుడు ఏం చేస్తున్నాడంట, కొంతమందిని అపోస్తలుగా నియమించారు, కొందరిని ప్రవక్తలుగా నియమించారు, కొందరిని సువార్తికులుగా నియమించారు, కొందరిని కాపరులుగా నియమించారు, కొందరిని ఉపదేశకులుగా నియమించారు. అయితే వీటన్నింటిలో మనకు వర్తించేటువంటిది సువార్తికులుగా మనం ఉండవచ్చు, ఉపదేశకులుగా మనము ఉండవచ్చు కదా. స్త్రీల మధ్య మనము సువార్తికులుగా, వ్యక్తిగత సువార్తను మనం ప్రకటించువారిగా కానీ, స్త్రీల మధ్య సువార్తను మనం ప్రకటించువారిగా కానీ దేవుడు మనల్ని నియమించబోతున్నాడు కదా. అది ఏ ఒక్కరికో కాదు, ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన నియమించాను. ఆల్రెడీ దేవుడు నియమించాడు. నేను మరీ చెప్తున్నాను, మనం ఏమనుకుంటామంటే దేవుడు వాళ్ళనే పిలుచుకున్నాడు, దేవుడు వాళ్ళకే తలాంతు ఇచ్చినాడు. తలాంతులు ఇక్కడ పనికిరావు, గుర్తుపెట్టుకుందాం. తలాంతులు కాదు ముఖ్యమైనవి, ఆత్మతో నింపబడ్డం ముఖ్యం. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డం మనకు ముఖ్యం, కానీ తలాంతుల చేత మనం వాడబడలేము. తలాంతులను బట్టి దేవుడు వాడుకోడు, ఆశగల ప్రాణమును దేవుడు వాడుకుంటాడు కదా. మన జీవితాలను మనం దేవునికి సమర్పించుకుంటే దేవుడు వాడుకుంటాడు. కానీ నేను బాగా వాక్యం నేను వివరించగలను, లేకపోతే నేను బాగా పాటలు పాడగలను, లేకపోతే నేను బాగా అట్లా చేయగలను ఇట్లా చేయగలను అని మన యొక్క తలాంతుల పైన మనం ఆధారపడితే మనం ఎన్నటికీ అది ఆ సేవ వర్ధిల్లదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించాను, నేను నిన్ను నియమించాను. ఈరోజు ఏ ఒక్కరికో కాదు, ఇక్కడ కూర్చున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మన తల్లి గర్భములో మనము రూపింపబడక మునుపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఈరోజు మనం అందరం రక్షింపబడి ఉన్నామంటే అది దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప మాత్రమే. దేవుడు మనల్ని అందరినీ ప్రతిష్ఠించి ఉన్నాడు. మనందరి బాధ్యత సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ఆయన శిష్యులుగా చేయండి అనేది ఏ ఒక్కరి బాధ్యతో కాదు, అది మనందరి బాధ్యత. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు మరి మనల్ని నియమించాడు. ముఖ్యంగా స్త్రీలుగా సువార్త పరిచర్యలో దేవుడు మనల్ని నియమించాడు. స్త్రీల మధ్య ఉపదేశకులుగా దేవుడు మనల్ని నియమించాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు కదా, మరి నేను నియమించాను అన్నప్పుడు మరి ఇర్మియా అంటాడు, ఇర్మియా ఏమంటాడంటే 6వ వచనంలో, అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. మనందరి మాట ఇదే కదా, అయ్యో ప్రవ్వా, వాళ్ళు చేస్తారులే, నా చేత కాదు, నేను మాట్లాడలేను ప్రవ్వా, లేకపోతే నేను పాడలేను ప్రవ్వా, లేకపోతే నాకు ఈ శక్తి చాలదు ప్రవ్వా, నేను చేయలేను ప్రవ్వా అంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. నేటి దినాల్లో మనకెంతో భయం కూడా ఉంది కదా. బయట మనం సువార్త ప్రకటించాలి అంటే ఎంతో భయంతో కూడినటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే 3 విషయాలను మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. దేవుడు మన తల్లి గర్భములో మనం రూపింపబడక మునుపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. దేవునికి తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. మన జీవితం అంతా దేవునికి తెరచిన పుస్తకమే. దేవునికి సమస్తం తెలుసు. మనకు నిన్నటి వరకే తెలుసు, దేవునికి రేపు కూడా తెలుసు. మనం చనిపోయే వరకు ఏం చేస్తామో దేవునికి తెలుసు. అయితే మన జీవితాన్ని దేవునికి మనం సమర్పించుకొని దేవుని మనము ఎరిగి మనం జీవించడం క్షేమం. దేవుడు రెండవదిగా అంటున్నాడు, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, ఎవరినో కాదు, మనందరం ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడు, దేవుడు నన్ను ప్రతిష్ఠించాడు. ఏ ఒక్కరిని దేవుడు వదిలిపెట్టలేదు. మనందరి బాధ్యత దేవుడు
మరి నెరవేర్చాలని కోరుతున్నాడు. మూడవదిగా దేవుడు మనల్ని నియమించాడు, సువార్థికులుగా నియమించాడు, ఉపదేశకులుగా నియమించాడు. ఆ పనిని మనం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మనకు బోధించినటువంటి దాన్ని ఇతరులతో మనం మరి పంచుకోవాలని, అనేకులను దేవునికి శిష్యులుగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.